డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసి 15,941 ఉద్యోగాలు భర్తీ చేసి సంవత్సర కాలం అంటే ఒక విద్యా సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని మీద వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడి, డిఎస్సిలో జరిగిన అక్రమాలు అంటూ చేస్తున్న హడావుడిని అసలు ఎలా చూడాలంటారు? ఎలా ఉందండి, ప్రభుత్వ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మొన్నేమో మంచి రిజల్ట్ వచ్చింది. దానికోసం అంత పెద్ద రిజల్ట్, అంత పేరు వచ్చేటప్పటికి నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాగా పేరు వచ్చేసింది. ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ అవ్వడానికి చాలామంది పిల్లలు ఎగబడుతున్నారు ఇప్పుడు పరిస్థితిలో. ఆ మూమెంట్లో ఏదో మనం దాన్ని అడ్డుకట్టు వేయాలనే ఉద్దేశం, దానికి అడ్డుకట్టేయాలంటే ఏదో ఒకటి అంశం లేవనెత్తాలా అనే దిశగా కనబడుతుంది. ఎందుకంటే డిఎస్సి జరిగింది, ఎప్పుడు అయిపోయింది, అడ్మిషన్ అయిపోయారు, జాబ్స్లో వచ్చేసారు, టీచర్లు చేసుకుంటూ ఉన్నారు. సరే, ఒకవేళ దాంట్లో ఏమన్నా ప్రాబ్లమేటిక్ ఉంటే దానికి సంబంధించి ఆ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళటం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కోర్టు డైరెక్షన్స్ ఇవ్వటం కానీ, ఆ కమిషనర్ కానీ దానికి సంబంధించి అన్నీ ఒక మెకానిజం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి జరుగుతూ ఉంది. మీరు మరి ఇంతకాలం నుంచి మరి ఈ సంవత్సరం నుంచి మీకు ఎందుకు గుర్తు రాలా? మీరు ఎందుకు ఇది ఇప్పుడున్న మూమెంట్లో పిల్లలు జాయిన్ అవుతున్నారు, కొత్తగా మంచి రిజల్ట్ వచ్చింది, ఈ మూమెంట్లో తీయటం అయితే నేనైతే అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకాలం మీరు గోల చేయని వైసీపీ వాళ్ళు ఈరోజు ఎందుకు బయటకు వచ్చి గోల్ చేస్తున్నారో, ఇది ఒక పేరు వస్తున్న అంటే తరుణం, గవర్నమెంట్ స్కూల్లో మంచి రిజల్ట్ వచ్చిన తరుణంలో ఇట్లా చేయటం సరికాదని చెప్పేసి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. అంటే పోస్టులు అమ్ముకున్నారు, ఒక్కొక్క ర్యాంకుకు 15 లక్షలు చొప్పుకుని అమ్ముకున్నారు అనే మాట మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా, మరి దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, అమ్ముకున్నారో లేకపోతే వాళ్ళు ఇదేయారో, అవకతవకలు జరిగినాయో దానికి సంబంధించిన వ్యవస్థ ఉంది, దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, దానికి సంబంధించిన అవసరమైతే కోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిని సంప్రదించి వాటి ద్వారా వెళ్ళే వాళ్ళు వెళుతున్నారు, కనుక్కుంటున్నారు. వాళ్ళకి ఏం చేయాలనేది, వాళ్ళకి నోటీసులు కానీ కానీ ఏం చేయాలనేది వాళ్ళకి జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఎస్పెషల్లీ వైసీపీ నాయకులకి సంవత్సరం పొడుగునా గుర్తు రానిది ఇప్పుడు ఎందుకు వస్తుందంటే, కేవలం ఇప్పుడున్న రిజల్ట్ వల్ల మంచి పేరు రావటం ప్రభుత్వ స్కూళ్ళకి, వాటికి సంబంధించి మంచి ఇది రావటాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఇప్పుడు దీన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఇదే టైంలో అంటే ఒక పక్కన మహానాడు జరుగుతుంది, మరో పక్కన స్కూల్ అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్కన చూస్తే కనుక 10th క్లాస్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తానని చెప్పి ఏదైతే నారా లోకేష్ గారు ప్రకటించారు, ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు డిఎస్సి మీద ఇలా అనుమానాలు రేకెత్తించే విధంగా మళ్ళీ కొత్తగా 6,000 పోస్టులతో డిఎస్సి రిలీజ్ చేయబోతున్నారు. ఈ సమయంలోనే పాత డిఎస్సి మీద ఇలా అనుమానాలు రేకెత్తించడం ఎలా చూడాలంటారు? అంటే నిజంగానే ప్రభుత్వం తప్పు చేసిందని భావించేటట్టు ప్రజల్లోకి వీళ్ళు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? అదేనండి, ఇప్పుడు ఏది పడే అదేండి, ఒకటని కాదండి. మహానాడు దీంది ఒక రకంగా, అసలు పెట్రోలు బాగా ప్రాబ్లంగా ఉంది, ఇదిగా ప్రాబ్లం ఉంది, రకరకాల సంక్షోభాలు జరగబోతున్నాయని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినప్పుడు దాన్ని పాటించాలనే ఉద్దేశంతో నెల్లూరు మహానాడు, పైగా రెండోది ఏంటి, ఒక పక్కనేమో పెట్రోల్ సేవ్ చేయాలి, బళ్ళు వేసుకుని జనాలు మామూలు మహానాడు అంటే విపరీతంగా వస్తారు కదండి. తెలియదే ఉంది మీకు, సంవత్సరానికి ఒకసారి ఒక పండుగలా చేసుకునే ఆ మహానాడిని విపరీతంగా జనాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఇదిలో ఎంతో అసలుకే పెట్రోల్ ఆదా చేయండి, లేకపోతే గ్యాస్ ఆదా చేయండి అని చెప్పుకున్న రోజుల్లో అది ఆ పిలుపునిచ్చారనమాట. నెల్లూరుది క్యాన్సిల్ చేయడం అనేది పిలుపునిచ్చారు. ముఖ్యంగా చూస్తే ప్రధాని మోడీ గారి మాట ప్రకారంగా ఇది ఒకటి సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశగా చేద్దామనే ఉద్దేశంతో ఒకటి చేశారు. రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎండలు కూడా బాగా కాస్తూ ఉన్నాయి. ఎండలు కూడా విపరీతమైన ఎండల్లో పాపం చాలా అభిమానులు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అనే ఉద్దేశం. అంటే ఇక్కడ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, లేకపోతే అనేక మంది తరలి వస్తారు ఆ యొక్క పండగకి. అలాంటి దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేయాలి అంటే, ఇప్పుడు అందరినీ ఎండలు ఎక్కువ ఉన్నాయి, పెట్రోల్ ఆదా చేయాలనే ఉద్దేశంతో ఏ వార్డుకి ఆ వార్డు అందరూ కూడా చేసుకోండి అని చెప్పేసి, మహానాడిని బ్రహ్మాండంగా చేసుకోండి అమ్మ మీరు అని చెప్పేసి తగిన ఏర్పాట్లు చేసి, ఆ వార్డుకి సంబంధించిన నాయకులు కానివ్వండి, ఆ వార్డుకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, ఆ వార్డుకి సంబంధించిన అభిమానులు కానివ్వండి,
యావత్ ఆంధ్ర మొత్తం మీద, ఇటు తెలంగాణ మొత్తం మీద ఈ తెలుగు రాష్ట్రాల్లో పండగల వాతావరణాన్ని తలపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు దాన్ని కూడా ఇచ్చేసి రాజకీయం చేసి ఎక్కడా సరిగా జరగలేదు, ఏమి సరిగా జరగలేదు, మహానాడు బాగా చేయలేదు, బాగా చేస్తే మీకెందుకు, చేయకపోతే మీకెందుకు, ఎలా చేసామనేది. అంటే ప్రజల్లో బాగా మేము ఏ రకంగా తీసుకెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ప్రాబ్లం ఏం జరిగిందంటే వార్డుల్లో జరిగేటప్పటికి ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అవగాహన, ఆ మంచి ఇది దగ్గరలో తమ అభిమాన నటుడు ఎన్టీ రామారావు గారి యొక్క పండుగ, అదే పుట్టినరోజు వేడుకలను పండుగ వాతావరణంలో చేశారు. ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్థానికులు సహా దూరం పెడితే వెళ్ళలేని వాళ్ళు కూడా వెళ్ళటం జరిగింది. అది కూడా వీళ్ళకి ఏంటంటే ఏదో పెద్ద పబ్లిసిటీ బాగా రీచ్ అయిపోయింది మనుషుల్లో అనే అది కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో అన్నట్టుగా కనపడతా ఉంది. అందుకనే ఏదో ఒకటి డిఎస్సి అంటాం, ఏదో సంవత్సరం క్రితం జరిగిన డిఎస్సి గురించి చెప్పటం, లేకపోతే ఇప్పుడేమో మహానాడు గురించి చెప్పటం, లేకపోతే ఇంకోటి ఫ్యూచర్లో ఏదో ఒక అంశాన్ని లేవనెత్తూ ఉండటమే కానీ ఇందులో మనం ఏదైనా సహకరిద్దామో, రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఏమన్నా సహకరించి మనం కూడా మన వంతు ఇది చేస్తే ప్రజల్లో మంచి పేరు ఉంటుందనే ఆలోచన అయితే నాకు ఎక్కడా కనబడలేదని నేను తెలియజేస్తున్నాను. మరి ఓవరాల్ గా చూసుకుంటే కనుక మీరు అన్నారు ఏదైతే కనుక డిఎస్సిని ఇప్పుడు రాబోయే డిఎస్సిని కూడా డైవర్ట్ చేసే విధంగా ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో నట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి నిజంగానే అక్రమాలు జరిగితే కనుక సంవత్సరం పాటు వైసీపీ నాయకులు కాముగా ఎందుకున్నారు, ఇప్పటి వరకు ఎందుకని బయటకు రాలేకపోయారు అంటారు, అనుకోవచ్చు అంటారు? అదేనండి నేను చెప్పేది. వాళ్ళకు దీన్ని అంటే ఏదో ఒక అప్రతిష్ట పాలు చేయటం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కూటమి సర్కారు ఫెయిల్డ్ అయిందని చూపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అంతేగాని మొన్న వచ్చిన రిజల్ట్ 10th క్లాస్ విపరీతంగా మంచి రిజల్ట్ వచ్చినప్పుడు సమూల మార్పులు వాటిలో సిలబస్ పరంగా కానివ్వండి, ఇంకా ఏదన్నా మంచి పిల్లలకి మంచి ఫ్యూచర్ వచ్చేట్టుగా ఇప్పుడు ఏదైతే తీసుకోబోతున్న నిర్ణయాలు వాటన్నిటి కూడా డిస్టర్బ్ చేద్దాము, లేకపోతే ముందు డిఎస్సీలు పెట్టినా వాళ్ళకు కూడా డిస్టర్బ్ చేద్దాము అనే దిశగా అంటే ఆలోచనలో వెళ్ళిపోతారు ప్రజలు. డీవియేషన్ చేద్దాము, మైండ్ డైవర్షన్ చేద్దాము, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లా వాళ్ళు ఇట్లా ప్రయోగించడం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఓవరాల్గా చూస్తే కనుక దీని మీద ఏదైనా సరే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి అంటూ ఏదైనా సరే తప్పుడు సమాచారం వ్యాప్తించే విధంగా మాట్లాడితే కేసులు పెడతామంటూ ఒక పక్కన ఉన్నత విద్యాశాఖ కూడా చెప్పిన పరిస్థితుల్లో మరి ఇంకా వీళ్ళు ఎందుకు ఆపట్లేదు, వాళ్ళ మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అంటే కనుక వీళ్ళు చేసిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అందులో వాస్తవాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది అనుకోవాలంటారా? మరి అలా ఏముండదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం వాడి ప్రభుత్వ అధికారులకు ఆదేశిస్తారు. అది ఈ యొక్క ప్రాసెస్ ఇలా చేయండి అంటే ఆ అధికారులు ఏం చేస్తారంటే దానికి సంబంధించి ఒక మొత్తం తయారు చేయడం జరిగిద్ది, ఎలా చేయాలి ఏంటనేది. వాళ్ళందరూ అధికారులు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకన్నా మనకి అంటే ఏం తప్పులు ఏం జరగకుండా చేసుకోవాలి అనే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇన్ కేసు వీళ్ళు అన్నట్టుగా తప్పులు జరిగినాయి అనుకోండి, వాటికి సంబంధించిన న్యాయస్థానానికి వెళ్ళారు ఆ అభ్యర్థులు, వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు న్యాయస్థానం కూడా, దాని ప్రకారం వాళ్ళు మసులుకోవటం లేకపోతే దాని ప్రకారంగా మళ్ళీ అధికారులకి సంప్రదించడం జరగాలే తప్పితే దీంట్లో ఏదో పెద్ద మొత్తం ఇదైపోయింది అని చెప్పి చెప్పుకోవటం అనేది ఇది. ఎందుకంటే ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఏ రిక్రూట్మెంట్ అయినా ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంతేగాని కొంతమంది ఏమంటున్నారు, మాకు ఆ టైంలో ఇంకా 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ రాసుకోవడానికి లేదు, దీని మీదే మేము కాన్సన్ట్రేషన్ చేశాము అనే మాట కూడా విన్నాం మేము. అట్లాగా మీరు ఏదన్నా సరే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఏదో ఒకటే టార్గెట్ పెట్టుకుంటారు ఎవరైనా. అది డిఎస్సి కావచ్చు, లేదా Group 1 కావచ్చు, లేదా Group 2 కావచ్చు. ఒకటి ప్రిపేర్ అయింది రెండో ప్రిపేర్ అయింది మూడో దానికి అట్లా ఉపయోగపడదు. ఒక సంవత్సరం ఒక దాని మీదే కూర్చుంటారు. ఒక దాని మీద కూర్చున్నప్పుడు ఏమైంది, అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది, ఆ పట్టు వస్తుంది, దాని మీద ఆ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇలాంటి సాకులు ఏవి చెప్పకూడదు అనమాట. ఎందుకంటే ప్రభుత్వం ఏ ఉద్యోగం ఉందో పెట్టిందో ఆ ఉద్యోగం మనకి ఇంట్రెస్ట్ అయితే రాసుకోవటం, మనం కష్టపడి చదువుకున్నాం అనుకోండి రాసుకోవటం, కొట్టుకోవటం, అదేమన్నా ప్రాబ్లం జరిగితే సంబంధిత అధికారులే వాళ్ళకి తెలియజేయటం అంతవరకే. కానీ ఇలాగా మిగతా అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దీన్ని ఏదో పెద్ద హంగామాగా చూపించి బయటకు తీసుకొచ్చి సంవత్సరం మొత్తం ఆగిపోయి ఇప్పుడు 10th ప్రభుత్వ స్కూళ్ళకి పేర్లు వచ్చి బాగా రిజల్ట్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయటం బాధాకరం అని తెలియజేస్తుంది.